బాహుబలి క్లైమాక్స్ ఎలా ఉంటుందో, సో జస్ట్ ఆ క్యూరియాసిటీ ఉంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది అండ్ గ్రాఫిక్స్ కానీ వాళ్ళు తీసే విధానం ఐ రియలీ సూపర్ అనమాట. కొత్త జూనియర్ ఎన్టీఆర్ చూసినట్టుంది. చాలా మంది బాగా రొటీన్ స్టోరీ అంటున్నారు. లేదు, చాలా డిఫరెంట్ ఉంది, కంపారిటివ్గా ఏం లేదు. కాకపోతే సింహాద్రి ఒకలాగా లైక్ జస్ట్ ఫ్యాక్షనిస్ట్ లాగా ఉంటుంది, కానీ దిస్ ఇస్ టోటల్ డిఫరెంట్. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ అంటే ఎప్పుడు మనం ప్లెజెంట్ మూవీస్, ప్లెజెంట్ సాంగ్స్ చూడటం కదా. ఇది కొరియోగ్రాఫర్ కూడా రియలీ సూపర్ అనమాట. డిఫరెంట్ ఉన్నాయి స్టెప్స్, ఎప్పుడు స్టెప్సే కాకుండా డిఫరెంట్గా చేసినట్టు. అది జాన్వీ కపూర్ ఎక్కువ లేదంట కదా, 15 minutes ఉందంట కదా మూవీ మొత్తం. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ అన్ని ఆ బేస్ మీద తీసుకున్నారు కాబట్టి ఓకే. అంటే పార్టీ అవసరం అండి. రియల్లీ అది ఎందుకు అనేది మనకి కావాలి కదా, వై ఓన్ సన్ కదా అది. సో బాహుబలి అక్కడ ఎలా అవుతుంది, నమ్మకున్న వాడే లైక్ ఇది కూడా. థ్యాంక్ యూ. ఓకే మూవీ పర్లేదు, లైక్ దేవర వర నెక్స్ట్ ఏముంటుంది అంతే అలా ఉంది. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించినాయండి? ఎన్టీఆర్ దేవర బాగున్నాడు, వర ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసాం ఎన్టీఆర్ నుంచి. రాని చుట్టం వల్ల ఆమె తనే వస్తాం అంటే చుట్టంలో వచ్చి వెళ్ళిపోయిందంటారా? గెస్ట్ లో వచ్చి వెళ్ళిపోయిందంటారా? ఇవ్వలేదు ఆమెకి కొంచెం పాపం. చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ పెట్టిన సాంగ్ కూడా పోయింది, ఇంకొక సాంగ్ కూడా పెట్టలేదు కదా. అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఖాస్ అనిపించింది. నాకు ఫియర్ సాంగ్ చాలా నచ్చింది. ఓకే. కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? కొరటాల శివ ఆల్వేస్ సేమ్ కమర్షియల్. ఓకే. మూవీ చాలా లాగ్ అంటున్నారు, సో దాని గురించి సెకండ్ హాఫ్ లాగ్. అంటే మూవీలో మీకు నచ్చిన హైలైట్ సీన్ ఏమన్నా? బీచ్ ఫైట్ అంటే చాలా ఎలివేషన్స్ ఉన్నాయి, ఓవరాల్ గా ఎమోషన్ బాగా టచ్ చేశారు. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ ఆల్వేస్ బీచ్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంది? బీచ్ దగ్గర యాక్షన్ సీక్వెన్స్, బీచ్ దగ్గర ఫైట్ ఉంటుంది. మొత్తం సినిమా అంతా ఫైట్ లానే, కొంచెం యాక్షన్ ఎక్కువ నుంచి లాస్ట్ వరకు అదే ఫైటింగ్ లాగా అనిపించింది. సముద్రం ఎరుపెక్కలేదు అంటారా? ఆ ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి బ్రో, చాలా ఎలివేషన్స్. బ్యూటిఫుల్. ఓవరాల్ గా మీకు రేటింగ్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ రేటింగ్, మూవీ రేటింగ్? 3 సార్, 5కి 3 సార్. ఓకే. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అంటే తండ్రి కొడుకులుగా చేశారు కదా, ఎవరి క్యారెక్టర్ ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉందండి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కొద్దిగా ల్యాగ్ ఉంది అంటున్నారు. జాహ్నవి గారి క్యారెక్టర్ కొంచెం తక్కువగా ఉంది, ఓవరాల్ గా ఎన్టీఆర్ గారు చాలా బాగా చేశారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాను. అన్ని కూడా చాలా అందరు రివ్యూ చూసి బాగుండదేమో చాలా ఓకే. మన సముద్రం సీన్ కానీ అవన్నీ ఎట్లా అనిపిస్తుంది? మూవీ కొత్తగా ఉందా లేకపోతే రొటీన్ గా అనిపిస్తుందా? అంటే జాన్వీ ఇంకా ఎక్కువసేపు కనిపించే బాగుంటాయి అంటే ఓవరాల్ గా సినిమాలో మొత్తం మీద అంటే ఎక్కువ కనెక్ట్ అయిన సీన్ రేటింగ్ ఎంత ఇస్తారు? 8 ఇస్తాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అది ఎలా అనిపించింది? బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, అనిరుద్ మ్యూజిక్ కూడా బాగుంది. కొరటాల శివ గారి నరేషన్ ఎలా ఉందన్న? కొరటాల శివ గారి స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది? బాగుంది, అంటే స్టోరీ బాగుంది. మిర్చి, జనతా గ్యారేజ్ ఇవన్నీ కూడా స్లోగా వెళ్తుంటాయి, జనతా అవి వేరేలా ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి స్టోరీ బాగుంది. డబుల్ యాక్షన్. దేవరా వచ్చి ఆచార్య 2 అంటున్నారు. లేదు, అది ఓవరాల్ గా వేరు, ఇది వేరు. బాగుంది. ఇంకా జాన్వీ కపూర్ ఎక్కువ లేదు, రోలు 20-25 minutes ఉంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్, సైఫ్ అలీ ఖాన్ బాగా చేశారు. అంటే ఫస్ట్ టైం కదా తెలుగులో, ఫస్ట్ టైం కదా విలన్ గా. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కూడా బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే తండ్రి కొడుకులో చేశారు కదా, ఎవరి క్యారెక్టర్ మీకు బెస్ట్ అనిపించింది? పెద్ద అంటే మూవీ ల్యాగ్ అంటున్నారు, సో అంటే స్లో నరేషన్ ఉంది కదన్నా, స్లో నరేషన్ లేదు.
సెకండ్ హాఫ్ అన్నారు కానీ లేదా బీజిఎం ఎలా ఉందన్న అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చుట్టుమల్లి అంటే జాహ్నవి గారు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయారంట గెస్ట్ అపియరెన్స్ కింద. ఓకే ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది? పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా